హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, పూర్తిదాకా చూడండి. ప్రతి ఒక్కరి వీడియో అనేది లైటింగ్ షో అనేది ఉంది. పార్క్కి వెళ్తున్నాము. మచిలీపట్నంలో పార్క్ ఉంది. బస్ స్టాండ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ. ఆటోకి వచ్చేస్తే ఫ్రీనే ఫ్రెండ్స్. ఫ్రీగానే గాంధీ పార్క్ ఫ్యామిలీలు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. 6 గంటల కాడ నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా లోపలికి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, బాతులు నీళ్ళల్లో ఉన్నాయి. ఇటు సైడ్న ఎడం వైపున చూడండి, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, విశాలమైన చైర్స్, పచ్చదనం ఎక్కువగా ఉంది. ఇంకా సరేనని కొంచెము ముందుకెళ్తే మనం చిన్నపిల్లల కానించి ఫ్యామిలీలతో కానించి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ కానించి మొత్తం 6 అయ్యేసరికి టైము అందరూ వచ్చేస్తారు. భలే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తాబేళ్ళు ఇసుక ఉంది, 4 పక్కలుగా గోడ కట్టేశారు. గోడ కట్టినాక కుందేలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. తను బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది తాబేలు. అలా అని చాలా ఉన్నాయి, 20-30 దాకా ఉన్నాయి. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి నీళ్ళల్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టికెట్ అనేది లేదు. అయితే లైటింగ్ షో అనేది ఉంది. 7 గంటల కాడ నుంచి 8 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. టికెట్ మాత్రం తీసుకోవాలి, 10 రూపాయలు టికెట్ తీసుకుంటే లైటింగ్ షోకి వెళ్ళి మనం లైటింగ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాకింగ్ చేస్తున్నారు. రౌండ్గా 4 పలకలుగా వాకింగ్ అనేది చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా 2 రౌండ్లు 2 సార్లు తిరిగితే సరిపోయింది. ఇంకా సెల్లులో చూసుకుంటూ ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, వెనక కూడా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలా అని వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి కొత్తదనం అనేది ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్న ఉయ్యాలలు, జారుడు బల్లలు, ఎక్సర్సైజ్ చేయడానికి, కాళ్ళు పాదాలు నడుము నొప్పులు, మోకాల నొప్పులు తగ్గడానికి కూడా ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే చూడండి. వాకింగ్ అనేది ఈ విధంగా నడిస్తే బాగుంటుందని. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇంకా సరేననేసి ఇక్కడ చాలా విశాలంగా చల్లగా ఉంది. వాతావరణం అనేది ఎండాకాలం కదా కాబట్టి ఫ్రెండ్స్, ఈ వాతావరణంలోనే ఇక్కడ పచ్చదనానికి తోడుగా వాకింగ్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఇక్కడ బాగుంది, ఫ్యామిలీతో వస్తున్నారు. ఇంకా అనుకోకుండా టైం అనేది అయింది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పరా. రెడ్డి పాలి వారి ఆకు చుక్కడాలు ఉంటే కరుగుతాయి. నాకు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళా, భాస్కర్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకోమన్నాడు. ఇక్కడ అసలు ఏం కనపడుతుంది. ఇది పెట్టినాక లైన్ అయింది, అందుకే పెడతాను. మీకెవరు చెప్పారు ఇలా పెట్టుకోమని? ఫోన్లో చూసా. చల్లగానే ఉందా? ముందు 2 రోజులు మంట వచ్చింది, తర్వాత కొంచెం పర్వాలేదంటారా? పర్వాలే. 4 ఆకులు కూడా తినచ్చు. పేరు అది రెడ్డి పాలివారి ఆకు. రెడ్డి పారివాలి ఆకు. దీని పాలు తీసుకొని కంట్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఫస్ట్ రోజు కొంచెం మంటగా ఉంటుంది, కాటుకలాగా పెట్టుకుంటే చుక్కడాలున్నా మసుకున్నా తగ్గిపోయింది. ఆకు కరెక్ట్గా పెట్టాలి, ఆకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆకు కూడా తినవచ్చు చూసుకుని పెట్టుకుని. ఆకు పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టాలి. మళ్ళీ అది ఇది పెట్టుకున్నారనుకో లేనిపోయింది. ఇవి ఉంటాయి. ఫోన్లో వచ్చింది కదమ్మా. అవునవును చెప్పారు. రోజు 4 ఆకులు తింటారు.
కంటి చూపుకి చాలా మంచిది. ఇలా కాయలు ఉన్న చెట్టుని తీసుకొచ్చుకొని చూడండి, ఏర్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఇరగదీసి పాలు కంట్లో పెట్టుకుంటే చుక్కడాలు అనేవి కరుగుతాయి, కంటి చూపు మెరుగుపడిద్ది. మరలా ఆకులు కూడా 4-5 తీసుకొని తింటే కంటికి చూపుకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాగా కాయలు ఉండాలి. లేత చెట్టు మాత్రం పనికిరాదు. ఇంకా సరేననేసి ఇటువైపుకి ముందుకు వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఫిషెస్ అనేవి ఉన్నాయి. చేపలు చాలా పెద్దగానే ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్కులో నుంచి వచ్చి చూసుకొని ఎంజాయ్ చేయడానికి తాబేళ్ళు, కుందేళ్ళు, చిలకలు అలాగా అలా అని బాతులతో సహా ఇక్కడ ఫిషెస్ అనేది వాటర్లో పెద్దది వాటర్ పోసేసి గ్రౌండ్లాగా కట్టేసేసి రౌండ్గా కట్టేసి చూడండి స్టైల్స్ అనేది వేసి వాటర్ పోసి ఫిషెస్ని ఉంచారు. ఆ ఫిషెస్ని చూడటానికి కూడా పిల్లలు, చిన్నపిల్లలు వయసు నిమిత్తం లేకుండా అందరూ వచ్చి సంతోషంగా అదే విధంగా చూడండి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఆ చేపలు అటు ఇటు కదులుతూ ఉంటే పిల్లల మొహాల్లో సంతోషం అనేది చాలా బాగుంటుంది. చూడండి అందరూ ఫ్యామిలీతో పెద్దవాళ్ళు వయసు నిమిత్తం లేకుండా అలా అని ఫ్రెండ్స్ 10 రూపాయలు మనం టికెట్ అనేది తీసుకొని దీనికి పక్కనే టికెట్ అనేది తీసుకొని లైటింగ్ షో అనేది ఉంది. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అది చూడటానికైనా లోపలికి వెళ్ళి మనం గాంధీ లోపలికి వెళ్ళి పార్కులోకి వెళ్ళి ఇక్కడ మచిలీపట్నం బస్ స్టాండింగ్ నుంచి 20 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. దగ్గరలోనే ఉంది పార్క్ అనేది, మెయిన్ రోడ్డుకి ముందుగానే ఉంది. ఇంకా తినేవి పిల్లల ఆట వస్తువులు, పిల్లల బొమ్మలు కానించి అన్నీ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది లైటింగ్ షో అన్నది. ఇంకా చుట్టూత చూస్తే చాలా విశాలమైన పార్క్ అనేది ఉంది మచిలీపట్నంలో. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఈ లైటింగ్ షోకి అందరూ వచ్చేసారు. పిల్లలు పెద్దలు 7 గంటల కానించి 8 గంటల వరకు ఇదే విధంగా కలర్స్ లైటింగ్లతో వైటు, ఎల్లో, రెడ్, వైటు, బ్లూ, గ్రీన్లో వాటర్ అనేది పైకి వెళుతూ మనకు సినిమా పాటలు పెడతారు. అవి వినుకుంటూ ఇవి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఇదే విధంగా వాయిస్ రికార్డ్ అనేది ఇచ్చాను కాబట్టి ఇది చూడండి. మనకి ఆ మ్యూజిక్ అనేది అర్థం కావట్లేదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. ఇంకా నేను మాత్రం చాలా ఎంజాయ్ అనేది చేశాను పార్కులో, చాలా బాగుంది. ఇంకా మనకు తినడానికి క్యాంటీన్ కూడా ఉంది, వాటర్ ఉన్నాయి, నువ్వులు వేసిన చకోడీలు ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే కాకరకాయ 65 కూడా ఉంది. ఇంకా రకరకాలుగా ఐస్ క్రీము, పాప్కార్న్స్ అలా అన్నీ దొరుకుతాయి, స్వీట్ కార్న్. అలా లోపలికి కూడా తీసుకొని వెళ్ళి వాటరు ఇంకా అన్నీ వీలుగానే ఉంది లోపల. పార్క్ మాత్రం చూడటానికి అసలు మర్చిపోలేము. ఇక్కడ నేను మాత్రం ఎక్కడా చూడలేదు, అంత అందంగా ఉంది. ప్రశాంతమైన చెట్లు పచ్చదనంతో విశాలమైన స్థలంలో పార్క్ అనేది ఉంది. అందులో లైటింగ్లు కాంతులతో లైట్ షో అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంత హాల్ అంతా నిండిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో. చూడండి ఇటు సైడ్న మాత్రం ఆడుకోవడానికి అనువుగా ఇక్కడ పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి జారుల వల్ల అలాగా రంగుల రత్నం లాంటిది. ఇంకా పిల్లలు కాస్త అటు ఇటు పరిగెత్తి ఆడుకోవడానికి కూడా వీలుగా ఉంది గ్రౌండ్ అనేది. చూడండి అటువైపు ఇటువైపు అలాగా ఎంత విశాలమైన పార్కు నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో లైటింగ్ షోలో
అటువైపు లైటింగ్ షో, ఇటు గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడం, అటు చుట్టూతా వాకింగ్. ఎంత ఆరోగ్యం, ఎంత ఆనందం, ఎంత ఆరోగ్యం. ఎన్ని డబ్బులు పోసినా ఇలాంటి ఆనందం ఇలాంటిది రాదు. ఇంకా సరేననేసి 8 అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళటానికి దారి ఇలాగ వెళ్ళాలి. ఎన్నో లేవు మెట్లు, ఒక 5 మెట్లు. ఇక్కడ వచ్చేసి ఇంకా సరేనని ముందుకు వెళుతున్నాము. ముందుకు వెళుతుంటే టైలెట్స్ కూడా ఉన్నాయి. అటు వెనక మన బ్యాక్ సైడ్ టైలెట్స్ కూడా ఉన్నాయి, పోసుకోవడానికి పిల్లలకి అనువుగా ఉంది. సరేనని బయటికి వెళ్తానికి చూడండి ఫ్రెండ్స్, సిమెంట్ రోడ్డు కూడా ఉంది. సిమెంట్తో చేసిన రోడ్డు ఉంది, చాలా విశాలంగా. వాటర్ కూడా కూలింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెనూ అనేది ఉంది. మచిలీపట్నంపురం పాలక సంస్థ అని ఉంది. ఇక్కడ ఇటు సైడ్న వచ్చేసి లైటింగ్ల కాంతులతో చైర్స్ వేసి ఉన్నాయి. ఐ లవ్ యూ మచిలీపట్నం అని కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.